ఏం చేశారు? ఎవరి దగ్గర రైతు దగ్గర కొనుక్కొని వచ్చుకొని ఉంటారు. ఒక 1000 టన్నులు కొనుక్కొచ్చుకొని ఉంటే 10,000 చొప్పున ₹1 కోటి. సంవత్సరానికి వాడి వడ్డీ ఎంత? వాడు ఏం తట్టుకుంటాడు? తప్ప ఒప్ప నాకు తెలియదబ్బా. ఎడబడు కాదు. నెల్లూరులో గ్రావెల్ ఎట్టబోతుంది, ఇసుక ఎట్టబోతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం. మేమందరం సత్య హరిశ్చంద్రులు అమ్మ మూడుమి, సత్యహరిశ్చంద్రులకి కడుపులో పుట్టాం, అందరం మాట్లాడతాం. కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితక వాళ్ళు నష్టపోతున్నారు, కూలీలు నష్టపోతున్నారు. నేను తప్పు నువ్వు ఎలా చెప్తావు? ఒక మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటావు? ఎస్, మీరు తప్పు చేసుకుని కోట్లు మీరు కొడతా అంటే పక్కనున్న రైతుల్ని చిన్నోళ్ళని చేతుకుంటే అందరు చేసుకుంటారు. తప్పేముంది దాంట్లో? తప్పేముందంటున్నా. అది తప్పు పని అయితే నేను తప్పుడు అంటే తప్పే. నేనే కాదు, దానికే వెనకడుగు తీసే పనే లేదు. వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో, వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే. కానీ తప్పుడు నేనేం కాదన్ను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ ఇది చెప్పాలా? ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు కట్టాలి. ఎందుకు కట్టరు? ఎందుకు కట్టరంట? నేను అంటే మళ్ళీ రకరకాలు అంటారు. ఇంకా చాలా ఉంది కదా అంట. అన్నీ మాట్లాడదాం, ఏం పర్వాలేదు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ తీసేసుకోవాలి, మళ్ళీ ఆప్షన్కి పెట్టాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. 69 సంవత్సరాలు అవుతాయని అయిపోతున్నా కూడా మైండ్ల గురించి ఇది లేదు. ఇది గవర్నమెంట్ డంప్స్ మీద ఆప్షన్ వేస్తాను మొన్న తీసుకున్న జీవో. ఎన్ని వాళ్ళు రాసినయే. 30,000 టన్నులు 1,00,000 టన్నులు ఎట్టయిందో ఆ డీడీకే ఎరక. ఇదో శ్రీనివాసమైన మా గూడూరు ఇన్ఛార్జ్ ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్ చేశారు, పాపం లోపలికి పోనీయకుండా. అది 70 సంవత్సరాలు అయిపోయిన మైను. ఏది కూడా నేను ఏది ఇంకోటి చాలా వాల్యుబుల్. ఇది మా డిఎంజీ గారు ప్రవీణ్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా, క్లియరెన్స్ లేకుండా టెంపరీ పర్మిట్ కూడా ఇవ్వకూడదు అని ఆయన ఇచ్చిన జీవో, ఆయన ఇచ్చిన మెమో సర్క్యులర్. ఈ మైన్లకి ఇదేనికైనా ఉందా ఈసీలు? అసలు పర్మిట్స్ ఇష్యూ చేసే అవకాశమే లేదు కదా ఈ మెమో ప్రకారం. ఇల్లీగలే కదా. దారిన పోయే డ్రోన్ వేసినాడు మాత్రం హుటాహుటిన ఎత్తుకెళ్ళి కేసు అరెస్ట్ చేశారు. దారిన పోయే ఆడోళ్ళని ఆపుతూ చెక్కింగ్లు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ నా గంజాయి బేసులు ఆ గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరి బాధ్యులయ్యా? గంజాయి నాశాకెక్కి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా తెలుసు. మర్డర్లు జరిగేస్తున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి. ఆ చీకట్లో సైదాపురం ప్రాంతంలో లైట్ల ప్రాంతంలో మహిళలు పోవాలంటే ఈ గంజాయి బ్యాచ్ ఆగి ఆపుతా ఉంటే ఎవడు బాధ్యులు? అక్కడ కనిపించలేదా పోలీసులకి? ఇవన్నీ ఒక ఆడబిడ్డ కేసు కడితే ఇప్పుడు రెస్పాన్స్లే. వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అమ్మాయి, ఆ మండలానికి జిల్లా పరిషత్ మెంబర్ గా పనిచేసిన అమ్మాయి ఇప్పుడు దిక్కులే. ఇంకెవరన్నా అడగాలంటే అడగచ్చుబ్బా. మా హయాంలో కాబట్టే కదా 257 కోట్లు ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగింది కాబట్టే కదా ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగితే ఏం చేస్తారు? మైనింగ్ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేస్తారు. ఫైన్లు వేశారుగా. 257 కోట్లు ఫైనల్ ట్రాన్సిషన్లోనే జరిగింది. ఇంకేం కావాలా? ఇంత మాట్లాడిన తర్వాత తప్పకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రకరకాలు చేసి అన్నీ చేసి వాళ్ళు ఆడుతూ ఉంటారు, వీళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు. లోడితే లోడుకుని డబ్బా. నేనేమి ఈ భారతదేశంలో కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, జయలలిత వీళ్ళందరికన్నా అతీతుడిని పెద్దోడిని కాదు కదా. అర్థమేంటది? కాబట్టి నాకేమి ఇబ్బందులే. నేను చేసేది రైట్ ఆర్ రాంగా. నేను ఈరోజు 10 మంది బాగుండాలని కోరుకున్నా. 10 మందికి అది తప్ప ఒప్ప నాకు తెలియదు. 10 మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా ₹4 సంపాదించాలని కోరుకున్నా. దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా. వాళ్ళు ఏదో కేసు కడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు చాలా మంది ఈరోజు చాలా మంది సిండికేట్లో తిరుగుతున్న చాలా మంది చాలా అకౌంట్లు బయటకు వస్తాయి. చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. అందరూ
అతిథులు కాదు. కారణం రెండే. ఒక 1 year నుంచి నా పర్సనల్ రీజన్స్, నేను నర్సరావుపేటకి వెళ్ళటం, ఇక్కడ నేను ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది. నా జిల్లాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది. కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా. నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని. సరే, ఈ అన్ని గ్యాప్లో నా మీద రకరకాలు వేశారు. 1000 కోట్లు 2000 కోట్లు, అసలు ఎంత మెటీరియల్ పోయింది, ఎంత అనే వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే 1500 కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్లో. ఆ మొత్తం అనిల్కే చిజ్జోబిలోనే ఇచ్చేసారన్నారు. రకరకాలు రాసుకున్నా నాకేమి ఇదేం కాదు. కానీ ఈరోజు రావడానికి కారణం రెండే, 3 reasons మేజర్. ఒకటి, ఇన్ని లీగల్ మైన్స్ రాజా గారి దగ్గర నుంచి, జింపెక్స్ దగ్గర నుంచి ఎంతో మంది 10 నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు, ఎక్కని కోర్టు లేదు. ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఇబ్బంది పడుతుంటే నేను అడిగేది కాదు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోండి, కనీసం స్పందన లేదు. పెద్ద మనిషి ముసుగుల్లో దానికి వీళ్ళు మాత్రం 10 నెలలు టైం తీసుకోవటం జరిగింది. ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేడని రకరకాలు అని మాట్లాడారు. నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు, మాకు తెలుసు, దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ క్రమంలో ఈరోజు రావటం కారణం, ముఖ్య ఉద్దేశం, ఎన్నికలు అయిపోయిన ఒక 3 నెలలు 4 నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు, మైనింగ్ దందా నడిపాడు, రకరకాలు వేశారు. సరే, ఎక్కడా కూడా నేను స్పందించలేదు. నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది. ఇంత పోయింది, అంత పోయింది, ఇంత పోయింది, ఏదేదో రాశారు, చాలా మంది మాట్లాడారు, చాలా మంది ఇది చేశారు. సరే, రైట్, ఎవరికి ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు 100 కూడా వార్తలు రాశారు, అన్నీ కూడా రాశారు. సరే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికైనా సరే రైట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ ఈరోజు ముఖ్య కారణం, నేను రావడానికి కారణం 2. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో జ్యుడిషియల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది. తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది. తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా, ఒకవేళ వస్తే మంచిది, రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఆయన పారిపోయాడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది. ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు చాలా మందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే చూద్దాం, నేను ఒకవేళ తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం, అన్నీ కూడా తవ్వుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి, ఏం ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ సైదాపురంలో అడుగు పెట్టాడా, గూడూరులో అడుగు పెట్టాడా, మైన్ ఓనర్ని పిలిచి మాట్లాడా, ఏ రోజైనా మైన్ ఓనర్తో కలిసి మాట్లాడా, కనీసం మైన్ ఓనర్లకు ఎవరికైనా ఫోన్ చేశాడా, లేదా ఎవరికైనా ఫోన్ చేశాడా, అన్నీ కూడా తెలుస్తాయి, ఏం ఇబ్బంది లేదు. కానీ కూడా అది ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్న వాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు.